తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు ఏమంటాడు? అందరూ గమనించాల్సింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కులమైన బలం కులమైన బలగం. పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అలవాటు చేస్తున్నాయో. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియను సైతం టీడీపీ హైజాక్ చేయడం, ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియను సైతం టీడీపీ హైజాక్ చేయడం. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. ఈ ఆరోపణలన్నింటికీ బలం చేకూరుస్తోంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం, వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్ధారిస్తోంది. ఏదైతే ధ్వంసం చేసిన వీడియో ఎలా దొరికింది అని అడుగుతున్నారు. ఎలా దొరికింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నీకు స్పాట్ నేను ఎడతాగా. వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బయట పెట్టారు, దాని గురించి వీళ్ళ చర్చ. అంతే తప్పించి అందులో ఈవీఎం పగలగొట్టినటువంటి ఎమ్మెల్యే గురించి చర్చ కాదు. అందులో ఈవీఎం పగలగొట్టినటువంటి ఎమ్మెల్యే గురించి చర్చ కాదు. రైట్? అంటే వీళ్ళ బాధ ఏంటంటే నన్ను అమ్మ తిట్టిందని కాదు, పక్కన నవ్వాడని చెప్పి నా బాధ అన్నట్టు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. అది కూడా కరెక్ట్ కదా సార్. ఒక్క గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? రే పిచ్చోడా, స్కూల్ పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు నమోదు అవ్వాలి కదా. పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది. ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? చెప్పరా, ఇది పోలీసు వ్యవస్థేనా అని అడుగుతున్నా. ఇంత పచ్చిగా, ఇంత నిర్లజ్జగా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. 13వ తారీఖున సంఘటన జరిగిందని చెప్పిన ఆడెవడో వచ్చి అంటే మీరే అంటే ఎమ్మెల్యేని ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఏది నోటుకొస్తే అది మాట్లాడక, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొల్పి ఎమ్మెల్యేని హత్య చేయించాలి. ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. ఇంతే కదా. ఇది కాదా మీ అందరి మధ్యలో ఉన్నది? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. మీరు ప్రత్యేకించి మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం. శేషు డబుస్, మేమంతా శేషం. ఏంటి సార్, ఏంటి టెక్కల్లో పోటీ చేశారు, అచ్చెన్నాయుడు మీద పోటీ చేశారు అంటే మిగిలిపోతాడనమాట. కరెక్టే, 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. ఈశ్వర్ గారు నమస్కారం. అలాగే నమస్కారం అండి. ఖచ్చితంగా 175కి 175 స్థానాలు, 25 పార్లమెంట్ అన్న స్థానాలు లేదు. దానిపైనే స్టాండ్ అయి ఉన్నాం. అది గమనించారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ మధ్య ట్విట్టర్ లో కూడా వచ్చింది నాకు తెలీదమ్మా. దట్ 4 ఆల్సో అని వచ్చింది. అంటే కుప్పం, మంగళగిరి, టెక్కలి, పిఠాపురం. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. అంటే ఎవడి గుండు వాడు గీసుకోలేడు, అంటే నీ గుండె పుణ్యానికి ఇయ్యాలన్నమాట. పంతులు గారు 4 కూడా గెలుస్తాం సార్. ఇంకో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకో పురం వదిలేశారు, హిందూపురం. ఇంకో పురం వదిలేరు. ఏంటి మమ్మీ ఎవడీడు? పిఠాపురంతో పాటు ఒక పురం.
ఇంకో పురం ఉంది, అది హిందూపురం. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కూర్చో. ఆ. హిందూపూర్ లో బాలయ్య బాబు గెలవడని ఎవట్రా బెట్టు కట్టింది? చూసారా, మా ఏరియాలో బాలయ్య బాబు గురించి మాట్లాడితే పసి పిల్లలు కూడా పరిగెత్తి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన